జిల్లా కురబలకోటలోని అంగళ్లలో కొత్త తరహా మోసాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో పేపర్లో ఎలాంటి తప్పులు లేకుండా స్క్రిప్ట్ రాసుకొని వస్తే వారికి 5,000 రూపాయలు ఇస్తామని వినోద్ అనే వ్యక్తి మోసం చేశాడు. దీనికోసం ముందుగా 3,000 రూపాయలు కట్టాల్సి ఉంటుందని డబ్బులు వసూళ్లు చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వినోద్తో పాటు 8 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మా కరెస్పాండెంట్ రవివర్మ పూర్తి సమాచారం అందిస్తారు. రవివర్మ, ఏంటి వర్క్ ఫ్రమ్ హోమ్ స్కామ్ ఏంటి, అసలు ఏం జరిగింది? శ్రీదేవి బెంగళూరుకి అతి సమీపంలో ఉన్నటువంటి నగరం మదనపల్లి. అలాంటి మదనపల్లిలో మా ప్రజలను మోసం చేసేందుకు అనేక మంది ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మొన్నటికి మొన్న అధిక వడ్డీకి డబ్బులకు ఇస్తామని చెప్పేసి అధిక వడ్డీ చెల్లిస్తామని చెప్పేసి పెట్టుబడి పెట్టాలని చెప్పి ఆశ చూపించి కొంతమందిని మోసం చేసినటువంటి ఘటన మరొక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. ఇది ముఖ్యంగా చైల్డ్ లైన్ సిస్టమ్ ద్వారా ఇంటి వద్దనే పనిచేసుకుంటూ సులభంగా డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పేసి ప్రజలను నమ్మబలికి దాదాపు కోట్ల రూపాయలు వెనుకేసుకుని సంస్థ యొక్క బోర్డు తిప్పేసినటువంటి ఘటన ఇవాళ వెలుగు చూసింది. ముఖ్యంగా బెంగళూరుకి చెందినటువంటి వినోద్ గత 6 నెలల క్రితం కొరబల్ల మండలంలోని అంగళ్ళలో ఒక దుకాణం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా లీడ్ క్రూ సిస్టమ్స్ అనే సంస్థని ఏర్పాటు చేశారు. ఆ సంస్థ ద్వారా అంటే దాదాపు ఒక ఫార్మెట్ని ఏర్పాటు చేసి ఆ ఫార్మెట్లో ఒక అంకెల నుంచి 5,000 వరకు అంకెలు రాస్తూ దాదాపు అలా అంకెలు రాస్తూ దాంతోపాటు 3,200 రూపాయలు డిపాజిట్ చేసినట్లయితే వారం లోపు మీకు 5,000గా మీ అకౌంట్లో తిరిగి డబ్బులు జమ చేస్తామని చెప్పేసి నమ్మబలికాడు. ఆ ప్రజలు నమ్మించి దానికి దాసోహమయ్యి అతని దగ్గర నుంచి అప్లికేషన్ ఫార్మాట్ ఫిలప్ చేస్తూ డబ్బులు డిపాజిట్ చేస్తూ వచ్చారు. ఈ సదుపాయం దాదాపు నెల రోజుల పాటు ప్రజల యొక్క డబ్బులు చెల్లించిన దానికి ఇతను తిరిగి 5,000 డిపాజిట్ చేస్తూ నమ్మబలికి లావాదేవీలు అయితే కొనసాగుతూ వచ్చింది. అయితే దీంతోపాటు అటు మదనపల్లి అలాగే అంగళ్ళు అలాగే పీలేరు ప్రాంతాల్లో కూడా బ్రాంచీలు అయితే ఏర్పాటు చేశారు. దాదాపు 5,000 మందికి పైగా సభ్యుల్ని దీంట్లో స్థానికులందరూ కూడా సభ్యులుగా చేరారు. దాదాపు ఒక సభ్యుడిగా చేరితే అతను ఫార్మేట్ చేసి ఫిలప్ చేసి సభ్యత్వం పొందిన పెదప మరో ఇద్దరిని సభ్యులుగా చేర్చినట్టు వారికే 5,000 ఇస్తామని చెప్పేసి నమ్మబలికాడు. ఆ విధంగా ప్రజలందరూ కూడా ఇలాంటి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి దాదాపు కోట్ల రూపాయలు అయితే డిపాజిట్ చేశారు. అయితే ఉన్న ఫలంగా గత నెల రోజులుగా ఈ తంతంతా కూడా 6 నెలల నుంచి సాగుతూ వస్తుంది. గత నెల రోజులుగా డిపాజిట్ చేసిన 3,200 డిపాజిట్ చేసిన వారికి తిరిగి 5,000 డిపాజిట్ సరిగా చెల్లించకపోవడంతో వాళ్ళు అనుమానాలు రేకెత్తించాయి. ఆ సమయంలోనే ప్రజలు సైతం కార్యాలయాల చుట్టూ అతను ఏర్పాటు చేసిన స్థానిక కార్యాలయాల చుట్టూ తిరుగుతూ విసుగు చెందడంతోనే పోలీసులు ఆశ్రయించారు. పోలీసులు ఎప్పుడు అయితే ఆశ్రయించారో కేసు నమోదు చేసిన పోలీసులు ఈ విచారణ చేపట్టగా దాదాపు ఇది గత 6 నెలలుగా జరుగుతుంది అంటున్నారు. అంటే ఎందుకు ఇంత ఆలస్యంగా ఈ విషయం బయటకు వచ్చింది? అసలు ఇప్పటి వరకు ఆ సంస్థ నెలకొల్పిన వాళ్ళు ఎంతవరకు వసూళ్లు చేశారు డబ్బులు? దాదాపు 8,70,00,000 వసూలు చేశారని చెప్పేసి పోలీసుల విచారణలు అయితే వెల్లడవుతోంది. ఇది ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పేసి పోలీసులే స్పష్టం చేస్తున్నారు. గత 6 నెలలుగా ఇలాంటి చైన్ లింక్ సిస్టమ్ ద్వారా డిపాజిట్ చేసుకుని ప్రజలను మోసం చేస్తూ పచ్చిగా మోసం చేస్తున్నటువంటి ఘటన ఇవాళ గత నెల రోజులుగా డిపాజిట్దారులకు సకాలంలో చెల్లించకపోవడంతోనే సంస్థ మీద అనుమానం వచ్చింది. అనుమానం రావడమే కాకుండా తరచూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా కూడా సరిగా సమాధానం చెప్పకపోవడం, చెల్లించిన డబ్బుల్ని రిటర్న్ చేయమని చెప్పి పదే సభ్యులందరూ కూడా విజ్ఞప్తి చేయడంతో ఇంకా ఇన్నిసార్లు తిరిగినా కూడా సమాధానం చెప్పలేదని చెప్పి పోలీసులు ఆశ్రయించారు. ఇవాళ పోలీసులు ఆశ్రయించడంతోనే ఉన్న ఫలంగా ఇతను వినోద్ అనే నిర్వాహకుడు దుకాణం సర్దేసి పలాయించాడు. అయితే పోలీసులు వచ్చే సమయానికి నిర్వాహకుడు వెళ్ళిపోవడంతో ఏం చేసేది లేక కార్యాలయంలో ఉన్నటువంటి సిబ్బందిని 4 మాత్రం అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు పోలీసులు. అయితే ఈ తంతు జరుగుతూ ఉన్న ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదని చెప్పి పోలీసులు పదే సభ్యులకైతే చేస్తున్నారు. ఇలాంటి మోసాలు తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారు, ఎందుకు ఇలాంటి మోసాలకి మీరు ఒడిగడుతున్నారని
అని చెప్పేసి అటు సభ్యుల్ని నిలదీస్తున్నారు. అలాగే అక్కడ ఆ కార్యాలయంలో పనిచేస్తున్నట్టు వారిని కూడా పోలీసులు అయితే విచారిస్తూ వాళ్ళ విచారణ చేపడుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే దాదాపు 8,75,00,000 మేరకు నిధులు కాజేసి ఉన్నపలంగా దుకాణం సర్దేశాడని చెప్పేసి ఒక్కసారిగా బయటపడడంతో ప్రజలందరూ గగ్గోలు పెడుతున్నారు. తాము నమ్మించి ఎన్నాళ్ళు నమ్మించి మోసం చేశాము, మోసపోయాము అని చెప్పేసి పోలీసులు ఇవాళ ప్రజలందరూ సభ్యులందరూ కూడా ఇవాళ పోలీసుల చుట్టూ తిరుగుతూ తమకు న్యాయం చేయాలని చెప్పి పదే విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలాంటి ఫిర్యాదులు అటు పీలేరులోను అటు అంగళ్ళలో వెలుగు చూసింది. ఇప్పుడు మదనపల్లి, అంగళ్ళు, పీలేరు ఈ 3 ప్రాంతాల్లో వచ్చాయి. ఇది కాకుండా ఇంకా ఎన్ని ప్రాంతాల్లో ఉంది? 10,000 మందికి పైగా బాధితులు ఉన్నారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి పోలీసులు పేర్కొంటున్నారు. అయితే ఈ బ్రాంచ్లు పెట్టిన ప్రదేశాలు అంటే మొన్న ఫస్ట్ అంగడిలో పెట్టారు, నెల తర్వాత అదే బ్రాంచ్ని మదనపల్లిలో పెట్టారు, ఇవాళ మరో 2 నెలల తర్వాత పీలేరులో పెట్టారు, ఇవాళ చిత్తూరులో కూడా బ్రాంచ్ ఏర్పాటు చేశారని చెప్పేసి ఫిర్యాదులు అయితే అందుతున్నాయి. ఇది జిల్లా వ్యాప్తంగా ఉందా అనేది దీని మీద లోతుగా దర్యాప్తు అయితే జరుపుతున్నారు. ఇది ఇంకా ఈ మోసాలు చేసిన ఘటన ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు పోలీసుల అంచనా ప్రకారం 8,70,00,000 అని చెప్పేసి దాదాపు 7,500 మంది అని చెప్పేసి ఇప్పటివరకు నిర్ధారించారు. అయితే ఇప్పటికిప్పుడు చిత్తూరులో కూడా ఇలాంటి కేసులు నమోదయ్యాయి. చిత్తూరులో కూడా దాదాపు 2,500 మంది ఇట్లా సభ్యత్వం చేసుకుని మోసపోయామని చెప్పేసి బయటపడింది. అక్కడ వేరే దాదాపు 3 కోట్ల దాకా వస్తుంది. 3 కోట్ల దాకా మోసపోయినట్లుగా సభ్యులందరూ కూడా తెలుపుతున్నారు. ఇలాంటి ఘటనలు ఇంకా జిల్లా వ్యాప్తంగా కూడా పెరిగే అవకాశం ఉంది. దీని పట్ల క్షుణ్ణంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి పోలీసులు అయితే స్పష్టం చేస్తున్నారు. శ్రీదేవి. రైట్ రవి వర్మ, థ్యాంక్ యూ.